హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ బాటనీ, ఎస్పెషల్లీ ఎలెక్టివ్ దట్ ఈస్ ఆన్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ 6th సెమిస్టర్ సంబంధించింది డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అనేటివి మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో ఎవరైతే 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇది తీసుకుంటారో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. మొత్తం మనకు 4 యూనిట్స్ ఉంటాయి. ఆ 4 యూనిట్స్లో నుండి నేను 17 క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది. ఈ 17 క్వశ్చన్స్ చదువుకొని పోతే చాలు, మీకు 70 to 100% ఆఫ్ స్కోర్ అనేది కవర్ అయ్యే ఛాయిస్ అనేది ఉంటుంది. ఒకసారి చూస్తే ఇక్కడ మనం దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ 9390730576. అదేవిధంగా ఇదే నెంబర్కు మనకు టెలిగ్రామ్లో ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ లైక్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ దీంట్లో మనకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కానీ న్యూ అప్డేట్స్ ఏమైనా ఉన్నా, అదేవిధంగా ఏదైనా మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటే దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని యూస్ చేసుకోవచ్చు. ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర ఏదైనా మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ విత్ యూ ప్లీజ్ సెండ్ మీ. డెఫినెట్లీ అది మిగతా వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. ఐఎమ్ డూయింగ్ దీస్ వీడియోస్ ఫర్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే అందరూ బెనిఫిట్ పొందాలి. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ ఏమైనా ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు సెండ్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది ఒక మన మోటివ్. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే చూడండి, మనకు 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ అన్నాడు. ఎస్పెషల్గా మనకు బీడిఎన్ఏ గురించి అడుగుతాడు. స్ట్రక్చర్ ఆఫ్ బీడిఎన్ఏ అండ్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ అంటే మీరు రాయాల్సింది స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అంటే బీడిఎన్ఏ గురించి రాయాల్సి. వాట్సన్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ కూడా అడుగుతాడు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ డిఎన్ఏ ఆర్గనైజేషన్ ప్రోక్యారిట్స్ అన్నాడు. డిఎన్ఏ ఏ విధంగా ప్రోక్యారిట్స్లో న్యూక్లియాయిడ్గా ఆర్గనైజ్ అయ్యింది అంటే న్యూక్లియస్ లేకుండా ఏ విధంగా సైటోప్లాజంలో దాని యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కానీ చూడండి, రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అన్నాడు. మనకు టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అంటే ఎంఆర్ఎన్ఏ వస్తుంది, టీఆర్ఎన్ఏ వస్తుంది, ఆర్ఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ వస్తుంది. వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, రైట్ ఏ నోట్ ఆన్ ద డిఎన్ఏ యాజ్ ద క్యారియర్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. జనరల్గా ఏంటంటే డిఎన్ఏ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ ఏ విధంగా మనకు గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ కానీ, హర్షన్ చేజ్ ఎక్స్పెరిమెంట్ కానీ కాల్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఫైనల్గా డిఎన్ఏ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ నాట్ ఏ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ అనేసి ప్రూవ్ చేస్తాయి. వాటి గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్ 1 ఈజ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. మనకు మైటోకాండ్రియల్ డిఎన్ఏ, క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ ఇచ్చున్నాడు. ఇక్కడ మైటోకాండ్రియల్ డిఎన్ఏ గురించి నేను ఇచ్చున్నాను. ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే ఇది ఒక ఆప్షనల్గానే ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది మీకు షార్ట్ ఆన్సర్ కూడా అడుగుతాడు. ఇక్కడ టోటల్గా ఏంటంటే నేను మొత్తం పిక్ చేసినటువంటి 5 క్వశ్చన్స్ కూడా లాంగ్ క్వశ్చన్సే. ఈ లాంగ్ క్వశ్చన్స్లో నుండే మీకు మళ్ళీ షార్ట్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాయిస్ అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ యూనిట్, అన్ని యూనిట్స్ కూడా అలాగే పిక్ చేస్తున్నాను. మీరు లాంగ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోండి. ఆల్మోస్ట్ దానిలో నుంచే మీకు కొన్ని షార్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాయిస్ అనేది ఉంటుంది. ఇంకా రెండో యూనిట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అన్ ఎస్సే ఆన్ ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియోజోమ్ అండ్ క్రోమాటిన్ అన్నాడు. న్యూక్లియోజోమ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఈస్టర్న్ ప్రోటీన్స్ యొక్క హెల్ప్ ఏంటి, దాని చుట్టూ ఏ విధంగా నెగిటివ్ ఛార్జ్ డిఎన్ఏ అనేది వ్రాప్ అయింది, అదేవిధంగా క్రోమాటిన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం యాక్చువల్గా మన ఛానల్లో ఉంది. మీరు జస్ట్ న్యూక్లియోజోమ్ ఆర్ క్రోమాటిన్ ఫార్మేషన్ లేదంటే క్రోమోజోమ్ కండెన్సేషన్ అండ్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో టైప్ చేసినా, గూగుల్లో టైప్ చేసినా వస్తుంది, లేదంటే యూట్యూబ్లో టైప్ చేసినా కూడా వస్తుంది. మీరు ఏది సెర్చ్ చేసినా మీ క్వశ్చన్ను పక్కన హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఇచ్చారంటే అక్కడ ఉందా లేదని తెలుస్తుంది. దానివల్ల ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కానీ చూడండి, రైట్ అబౌట్ జెనెటిక్ కోడ్ అండ్ ఇట్స్ సైలెంట్ ఫీచర్స్ అన్నారు. మనకు ఆల్రెడీ తెలుసు ఒక ప్రోటీన్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై ది అమైనో యాసిడ్స్ అనేసి. ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా దట్ ఆర్ కోడెడ్ బై ది ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనేది చూస్తాం మనం. మొత్తం 64 కోడాన్స్ ఉంటాయి. 61 వచ్చేసి కోడింగ్, నాన్ కోడింగ్ వచ్చేసి 3 ఉంటాయి స్టాప్ కోడాన్స్. వాటి గురించి డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. అండ్ సైలెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే అన్అంబిగ్యూయస్ కానీ, లేదు అంటే స్పెసిఫిక్ కానీ, కామాలెస్ కానీ, లైక్ దిస్ అన్నీ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ డీటెయిల్స్ అబౌట్ యూక్రోమాటిన్ అండ్ హెట్రోక్రోమాటిన్. ఏ విధంగా మనకు డిఎన్ఏ కండెన్సేషన్ జరుగుతున్నప్పుడు యూక్రోమాటిన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, హెట్రోక్రోమాటిన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, యూక్రోమాటిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హెట్రోక్రోమాటిన్ ఇంపార్టెన్స్ ఏంటి, స్టైనింగ్ చేసినప్పుడు అవి ఎలా ఉంటాయి, లైక్ దిస్ ఇలాంటివన్నీ కూడా
దీనిలో ఉంటాయి, వీటిని చూసుకొని వెళ్ళండి. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 2, రైట్ అబౌట్ ది సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ మెకానిజం అన్నాం. ఇక్కడ మనకు సిలబస్లో డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఇచ్చున్నాడు, బట్ క్వశ్చన్ మాత్రం మనకు కన్జర్వేటివ్, సెమీ కన్జర్వేటివ్ రకరకాలుగా ఉన్నాయి. దానిలో ఇంపార్టెంట్ ఏంటంటే సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ మెకానిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనకు రిప్లికేషన్ 4కి ఏర్పడుతుంది, ఇనిషియేషన్ ఏంటి, ఎలాంగేషన్ ఏంటి, టర్మినేషన్ ఏంటి, ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ మాత్రం మీరు మర్చిపోకుండా రాస్తే దీనికి ఫుల్ మార్క్స్ అనేది పడతాయి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3 చూడండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అట్ ద సేమ్ టైం మన యొక్క కంటెంట్ అందరికి రీచ్ అయ్యే విధంగా మీరు షేర్ చేయండి. అదేవిధంగా కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి. ఏదైనా డౌట్స్, క్వరీస్ ఉంటే కూడా మీరు కామెంట్ చేశారంటే ఐ విల్ ట్రై టు రిప్లై టు యూ. అండ్ దీనిలో ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ మెకానిజం ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రొకారియోట్స్ అన్నాడు. బేసిక్గా మనకు ప్రొకారియోట్స్లో, యూకారియోట్స్లో రెండిట్లో కూడా ట్రాన్స్క్రిప్షన్ ఉంది. బట్ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రోకారియోట్స్ ట్రాన్స్క్రిప్షన్తో కంపేర్ చేసినప్పుడు యూకారియోట్ ట్రాన్స్క్రిప్షన్ కొద్దిగా కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి ఏమడుగుతుంటాడంటే ప్రోకారియోట్స్లోనే అడుగుతారు. అందుకోసం నేను ప్రోకారియోట్స్లో మెకానిజం ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అనేది చెప్పాను. సో ఇక్కడ మెకానిజంలో యాజ్ యూజువల్గా అంతా ఏ విధంగా ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి డీటెయిల్గా రాయాలి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ ఏ నోట్ ఆన్ ది స్ప్లైసింగ్ మెకానిజం, రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్ అని చెప్పినాం. ఎస్పెషల్గా ఇది యూకారియోట్స్లోనే ఉంటుంది, ప్రోకారియోట్స్లో ఉండదు. మనకి ఇంట్రాన్స్, ఎగ్జాన్స్ అనేది హెచ్ఎన్ఆర్ఎన్ఏ, హెట్రోన్యూక్లియర్ ఆర్ఎన్ఏలో ఉంటుంది. అది దానిలో నుంచి ఇంట్రాన్స్ తీసేస్తే వచ్చిందే మనకి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఒక స్పెషల్ మెకానిజం ఉంది. ప్రోటీన్స్ అన్నీ వచ్చేసి యాడ్ చేసి ఏ విధంగా ఇంట్రాన్స్ తీసేస్తాయి అనేది దాని గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అన్నారు. ఆర్ఎన్ఏ ఎడిటింగ్ డిఫరెంట్ మెకానిజం. ఒకసారి ఆర్ఎన్ఏ ఎడిటింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకొని వెళ్ళండి. ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ డస్ ఎంఆర్ఎన్ఏ ప్రాసెసింగ్ అక్కర్? ఏ విధంగా ఎంఆర్ఎన్ఏ ప్రాసెసింగ్ జరుగుతుంది అంటే ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయ్యే ప్రాసెస్ లోపల మనకు 5' ఎంఆర్ఎన్ఏ దగ్గర క్యాపింగ్ కానీ అండ్ 3' ఎంఆర్ఎన్ఏ ఎండింగ్ లోపల పాలీ ఏ టైల్ కానీ యాడ్ అవ్వడం జరుగుతుంది ఆన్ ద ఇండిపెండెంట్ ఆఫ్ టెంప్లేట్ స్ట్రాండ్. ఎస్పెషల్గా ఏ విధంగా జరుగుతాయి, ఏ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏ విధంగా యాడ్ చేస్తాయి అనే దాని గురించి చదువుకొని వెళ్ళాలి. ఇది యూనిట్ 3లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా కమింగ్ టు ది యూనిట్ 4, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్క్రైబ్ అబౌట్ ట్రాన్స్లేషన్ ఇన్ ప్రొకారియోట్స్ మెకానిజం అన్నాం. ట్రాన్స్లేషన్ మెకానిజం యాజ్ యూజువల్గా ట్రాన్స్లేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇనిషియేషన్ ఎస్పెషల్గా మనకు ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ దగ్గర జరిగి అది రాయాలి ఖచ్చితంగా. దాంతోపాటు ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాము. బట్ కరెక్ట్గా మనకు మీ సెమిస్టర్లో దొరకకపోవచ్చు, బట్ ఛానల్లో అయితే ఉంటుంది. నేను చెప్పినట్టు గూగుల్లో కానీ మీరు యూట్యూబ్లో కానీ జస్ట్ ఇదే ట్రాన్స్లేషన్ ప్రొకారియోట్స్ బై హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో అని టైప్ చేసి వస్తుంది. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రొకారియోట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాని గురించి కూడా మీరు చూసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూస్తే రైట్ నోట్ ఆన్ ది రెగ్యులేషన్ ఆఫ్ లాక్టోజ్ మెటబాలిజం. చాలా చాలా ఇంపార్టెంట్. లాకోపెరాన్ అని కూడా అంటారు దీన్ని. ఎస్పెషల్ బ్యాక్టీరియాలో జరుగుతుంది. బ్యాక్టీరియాలో లాకోపెరాన్ కానీ లేదంటే రెగ్యులేషన్ ఆఫ్ లాక్టోజ్ మెటబాలిజం, ఐపీఓ, జెడ్వైఏ జీన్స్ ఉంటాయి. ఏ విధంగా మనకు గ్లూకోజ్ లేనప్పుడు లాక్టోజ్ వేసినప్పుడు ఏ విధంగా ఎన్ని జీన్స్ అనేది దీంట్లో వస్తాయి, ఎన్ని జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి అనే దాని గురించి, ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుంది అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రిప్టోఫాన్ ఒపెరాన్ బ్యాక్టీరియా. ఇది కూడా కొంత డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ సింపుల్. లాక్టోజ్ ఒపెరాన్ లాగానే ట్రిప్టోఫాన్ ఒపెరాన్ కూడా ఉంటుంది, కాకపోతే కొన్ని థింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 4 ఈజ్ రైట్ అబౌట్ ఫెడిలిటీ ఆఫ్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ యొక్క ఫెడిలిటీ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి 4 యూనిట్స్. దానిలో నుంచి పిక్ చేసినటువంటి 17 క్వశ్చన్స్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్లో ఉండే మీకు ఆన్సర్స్ అయితే వస్తాయి. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ టైం నేను అన్ని క్వశ్చన్స్ చేయలేకపోతున్నాను. అండ్ అట్లీస్ట్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇద్దామనే ఇంటెన్షన్స్తో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్.